తెలంగాణలో ఎన్నికలు ముగిసి 10 నెలలు అయిన రాజకీయం మాత్రం వేడుకుతూనే ఉంది. రోజు ఏదో ఒక ఇష్యూ పాలిటిక్స్ ను కాకపుట్టిస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ పదవితో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పచ్చగిడ్డ వేస్తే భగ్గుమంటోంది. పీఏసీ చైర్మన్ పదవి తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. చట్టసభల్లో ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా వస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కమిటీలను ప్రభుత్వాలు వేస్తున్నా పీఏసీ మాత్రం అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ పదవి ప్రతిపక్ష పార్టీకి దక్కడం కూడా ఆనవాయితీగా వస్తుంది. పీఏసీ చైర్మన్ గా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను బీఆర్ఎస్ ఖరారు చేయడంతో ఈ ముగ్గురు నేతలు నామినేషన్ దాఖలు చేశారు. పీఏసీ చైర్మన్ గా హరీష్ రావుకు ఈ పదవి దక్కితే ప్రభుత్వ పరంగా ఆర్థిక వ్యవహారాలపై అధికారికంగానే పూర్తి సమాచారం అందే అవకాశముంటుంది. హరీష్ లాంటి నేత ఈ పదవిలో కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావించిన ప్రభుత్వం రాజకీయ వ్యూహాన్ని అమలు చేసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు అరికపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ప్రభుత్వ తీరుపై గులాబీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగానే సీఎం రేవంత్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేస్తే నాలుగో వ్యక్తి ఎలా వచ్చారని సాంకేతిక అంశాలను తెరపైకి తెస్తోంది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఒక సభ్యుడికి చైర్మన్ పదవిచ్చి, పీఏసీ చైర్మన్ పదవిచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా కూని చేసింది. ఇది చాలా అన్యాయం. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ. రాజ్యాంగబద్ధంగానే పీఏసీ చైర్మన్ అయ్యానన్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానన్నారు. తనను విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎలాంటి సంప్రదాయం కొనసాగించారో చెక్ చేసుకోవాలన్నారు. సాంప్రదాయాన్ని ఎవరు కాల రాశారు అనేది ముందు క్వశ్చన్ రావాలి. గత ప్రభుత్వంలో 22 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ సభ్యులు గెలిస్తే 12 మందిని మనం తీసుకొని మంత్రి పదవులు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారిని పీఏసీ కమిటీ చైర్మన్ నియమించమని లెటర్ ఇచ్చామా? సాంప్రదాయాన్ని కాల రాశాం కదా అక్కడ. ఇప్పుడు కూడా సాంప్రదాయాన్ని పాటించారని అనుకుంటున్నాను. మొత్తం మీద పీఏసీ చైర్మన్ నియామకం వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయంగా మరోసారి అగ్గిరాజేసింది.